దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘం గురించి మాట్లాడాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్. సంఘము పౌలు భక్తుడు అంటాడు, ప్రసవ వేదన. ఏం చెప్పాడు? ప్రసవ వేదనతో ఒక్కొక్క ఆత్మను రక్షించడం. పౌలు సేవా పరిచర్య, పేతురు సేవా పరిచర్య. పేతురు సేవలో వేల మంది రక్షించబడుతున్నారు. హల్లెలూయా. పౌలు గారి పరిచర్య వేరు. సంఘాలు సంఘ పరిచర్య, సువార్త ప్రకటించడం, మిషనరీగా తిరుగుతూ ఉన్నాడు పౌలు. దేవుడు ఒక్కొక్కరు పరిచరించాడు. దేవుడు ఒక్కొక్క విధానంగా ఎంచుకున్నాడు. మరి నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను తన సొత్తుగా దేనికి ఎంచుకున్నాడు? నా మాట అర్థమవుతుందా? నేనెందుకని నీ సొత్తుగా మారిది, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. ఆయన రక్తం చేత కడగబడినందువల్ల మనం సొత్తు కాదు, ఆయన సొత్తు. హల్లెలూయా. దేవుడు నీకు ఒక పని పెట్టాడు, ఒక బాధ్యత ఇచ్చాడు. నువ్వు సంఘంలో ఉన్నా, ఈ ఊర్లో ఉన్నా, ఈ జిల్లాలో ఉన్నా, మరో చోటుకి వెళ్ళినా, నువ్వు జాబ్ చేస్తున్నా, నువ్వు ఉండే చోట పని చేస్తున్నా, నువ్వు ఎక్కడున్నా సరే నీ రక్షణను కాపాడుకోవాలి, నీ పవిత్రతను, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. సంఘం వెలుపల నీకు మంచి సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. ఒకరి కోసం కాదు, ప్రభువు నిన్ను చూస్తున్నాడని. నేను ఇలా జీవిస్తా, ప్రభువు నిన్ను చూసేది, నేను యథార్థంగా జీవించాలా. హల్లెలూయా. మీ ఆఫీసులో పని చేస్తున్నావు, లేదా నువ్వు ఒక దగ్గర వ్యాపారం చేస్తున్నావు, అక్కడ అక్రమ సంపాదన వచ్చే అవకాశం ఉందనుకో, వాళ్ళందరూ షేర్ చేసుకుంటున్నారు నలుగురు కలిసి. అప్పుడు నువ్వు దేవుడు బిడ్డగా నీ భాగం కూడా వస్తుంది షేర్. అప్పుడు ఏం చేయాలి నువ్వు? అప్పుడు తెలిసిపోతుంది. యేసయ్య బిడ్డలు అయితే యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు కదా. యేసయ్య బిడ్డలు, నాకు ప్రభు నాకు ఇచ్చే జీతం చాలు. అక్రమ సంపాదన నాకొద్దు. ఒకరిని మోసగించే, ఒకరి కడుపు కొట్టి, ఒకరిని మభ్యపెట్టి వచ్చే సంపాదన నాకొద్దు. అప్పుడు వాళ్ళు నలుగురు ఏమనుకుంటారు? వాడు అట్లే ఉంటాడు, మనం షేర్ చేసుకున్నాం. ఒకరోజు సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? రే, వాడు నీతిమంతుడు, యథార్థపరుడు, ఇన్ని సంవత్సరాలు మనతో పాటు స్టాఫ్గా పనిచేస్తున్నాడు, డ్యూటీ చేస్తూ ఉన్నాడు, ఏనాడు కూడా ఒక్క రూపాయి కూడా ఆశించాలి, మనం ఇస్తానన్నా కూడా